నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 4వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈ రోజు తిథి నవమి సాయంత్రం 4 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్త సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 11 గంటల 8 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. అయితే రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం పూట 9 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 12వ స్థానంలోను, శుక్రుడు గురుడు ఇద్దరు కలిసి 11వ స్థానంలోను, మంగళుడు 1వ స్థానం అనగా లగ్నంలోను, శని 6వ స్థానంలో ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు విద్యార్థులకు స్థిరంగా ఉండడం వల్ల పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సహకారంతో ప్రాజెక్టులు అంటే మీ యొక్క టీం సహకారంతో కానీ మీ సహోద్యోగుల సహకారంతో కానీ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. తద్వారా ప్రయోజనం కూడా పొందుతారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆన్లైన్ డీలర్లు, రిమోట్ పనిచేసే వ్యాపారాలకు మంచి రోజు ఈ రోజు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కండరాలకు సంబంధించి వేళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం ఆనందంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు ఈ రోజు కనపట్టలేదు. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతిష్ట పెరిగే అవకాశము, మిత్రవర్గంలో ప్రసన్నత ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు పాలతో శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 11వ స్థానంలోను, శుక్రుడు గురుడు 10వ స్థానంలోను, మంగళుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు అంతరాయం లేకుండా మీ యొక్క చదువు చక్కగా కంప్లీట్ అవుతుంది. మీ లక్ష్యము ఏకాగ్రతతోనే సాధించే అవకాశం కనబడుతోంది కాబట్టి ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు అధికారులతో చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. ప్రమోషన్స్కు గ్రీన్ సిగ్నల్ రావచ్చు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారాలు, గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలకు లాభదాయకమైన రోజు ఈ రోజు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చెమటలు ఎక్కువగా పట్టడము, తలనొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు మినహా ఎటువంటి అల్లకల్లోలం కానీ గొడవలు కానీ కుటుంబంలో ఈ రోజు లేవు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాటల్లో ప్రభావము, గౌరవము పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం పారాయణ చేయండి. బెల్లాన్ని గోధుమల్ని కలిపి దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి 10వ స్థానంలోను, గురు శుక్రులు ఇద్దరు 9వ స్థానంలోను, మంగళుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్పష్టమైన క్లారిటీ కలిగినటువంటి చదువు వస్తుంది.
కోచింగ్ తరగతుల్లో మీరు శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సక్సెస్ఫుల్ మీటింగ్స్ని ఎదుర్కొంటారు. హైరింగ్ పరంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాంట్రాక్టింగ్, మైక్రో ఫైనాన్స్ రంగాలకు మంచి సపోర్ట్ దొరికే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రలేనితనము, మానసిక ఒత్తిడి తప్ప ఇంకా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో ఊహించని శుభవార్త ఒకటి మీరు వినడం జరుగుతుంది. అయితే రాజకీయ, సామాజిక పరంగా ఎలా ఉండబోతోందంటే నాయకత్వానికి సంబంధించినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఆకుపచ్చని పళ్ళు, ఆకుపచ్చని కూరగాయలు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు.